నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ది డిబేట్. ప్రస్తుతం దేశమంతటా కూడా ఐపీఎల్ సీజన్ నడుస్తూ ఉంది. మరి ఒక పక్కన ఐపీఎల్ ఎంతో హోరీగా నడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రధానంగా ఏపీఎల్ అంటే ఆంధ్ర పొలిటికల్ లీగ్కి సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా చూస్తే రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్కడ రాజకీయ యుద్ధం ఏ విధంగా ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ఒక వైపున, ఇంకో పక్కన వైసీపీ ప్రజా వ్యతిరేకతతోటి పూర్తిగా ఈ రోజున ఓటమి అంచుల్లో ఉంది అనేటువంటి చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మరి ఏదైతే 3 పార్టీల కూటమి కూడా రేపు ఎన్నికల కురుక్షేత్రంలో మరి ఏ విధంగా పోటీకి సిద్ధమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ అభ్యర్థులకు సంబంధించి కూడా 175 స్థానాల్లో 159 మంది అభ్యర్థుల్ని ప్రకటించేసింది కూటమి. ఇంకా వైసీపీ కూడా ఇప్పటికే 175 అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించినప్పటికీ కూడా ఇంకా పార్లమెంటుకు వచ్చేటప్పటికి అనకాపల్లి ఒక్కటి వాళ్ళు మిగిలి చేశారు. మరి దానిపైన ఎక్కడా స్పష్టత లేదు. ఈ క్రమంలో జరుగుతున్నటువంటి ఈ కురుక్షేత్రంలో, ఎన్నికల కురుక్షేత్రంలో రేపొద్దుట ఈ ఎన్నికల వేళ ఎలా ఉండబోతున్నాయి పరిస్థితులు, ముఖ్యంగా ఈ కూటమికి సంబంధించి ఇప్పటికే టికెట్ల పంచాయతీలు అన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేసినట్లుగాను, మరి అలాగే ఓట్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా జరగబోతా ఉంది. ఎందుకంటే 2019లో ప్రధానంగా చూస్తే ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా పోటీ చేసినప్పటికీ ఆ సమయంలో ఓట్ షేర్లు అవన్నీ పెద్ద ఎత్తున గణాంకాల్లో భారీ వ్యత్యాసం చూపించినాయి. మరి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి జనసేన కూడా దూరం అవ్వటము, అలాగే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ భాగస్వామ్యం నుంచి టీడీపీ బయటకు రావటం, ఈ పరిణామాలన్నీ కూడా మళ్ళీ ఆ రోజున ఎన్నికల్లో ప్రభావం చూపితే ఇప్పుడు 3 పార్టీలు మళ్ళీ కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎలా ఉండబోతోంది రేపొద్దుట ఎన్నికల రణరంగం అనేటువంటిది ఈరోజు మనం డిబేట్లో చర్చిస్తూ ఉన్నాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటూ ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. సార్ నమస్తే. మేడం నమస్తే. నమస్తే. సార్ సత్యమూర్తి గారు, ముఖ్యంగా ఈ ఎన్నికల కురుక్షేత్రానికి సంబంధించి ఆంధ్ర పొలిటికల్ లీగ్ ఎలా ఉండబోతోంది. ఇప్పటికే టికెట్లకు సంబంధించి మనం చూసాం, అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలేమో అదొక రాజకీయ సంక్షోభమే ఏర్పడింది. ఈ క్రమంలో మరి అభ్యర్థులని పూర్తిగా షఫ్లింగ్స్, బూమరాంగ్లు అవ్వటం, ట్రాన్స్ఫర్లు చేయటం, ఇంకొంతమంది అయితే టికెట్లు వచ్చిన తర్వాత కూడా సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసుకుని అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత కూడా వాళ్ళు తప్పించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ మరోవైపున తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి 159 మంది అభ్యర్థులను ప్రకటించారు. మరి ప్రధానంగా మొదటి నుంచి కూడా వాళ్ళ నినాదం, తెలుగుదేశం కానీ జనసేన కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వమంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ కూటమిలో ఇప్పుడు ఈ అభ్యర్థుల ప్రకటన, టికెట్లకు సంబంధించి అన్నీ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రేపు ఎలా ఉండబోతుంది పరిస్థితి, ఫైట్ ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఇది ఫైట్ గురించి చెప్పాలి అంటే ఇంతకు ముందర ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ గురించి మనం మాట్లాడుకున్నాం. అది చాలా తీవ్ర స్థాయిలో ఉన్నది అనేది అంచనా. ఆ అంచనానే ఇప్పుడు జాతీయ సర్వే సంస్థలన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పినాయి. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేది. ఇప్పుడు తర్వాత ఏంటి అంటే, ఇప్పుడు ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ని రాజకీయ పార్టీలు అంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అందిపుచ్చుకోవాలి. అందిపుచ్చుకోవాలి అంటే వీళ్ళు పటిష్టమైన క్యాండిడేట్లని పెట్టుకోవాలి. అవును. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కాంబినేషన్లో ఇప్పుడు వాళ్ళు ఒక మొత్తం మెజారిటీ సీట్లని వాళ్ళు డిక్లేర్ చేసేసుకున్నారు. కార్యరంగంలో దిగిపోయారు అందరూ కూడా. ఇంకా కొన్ని సీట్లు రావాలి, వస్తాయి. జనరల్గా ఏమనిపిస్తున్నది అంటే, తెలుగుదేశం, జనసేన లిస్టు వచ్చిన తర్వాత వాళ్ళ వైపు పాజిటివిటీ ఎక్కువ కనపడుతున్నది. ఇది సాధారణంగా ఏంటి అంటే, తెలుగుదేశం క్యాండిడేట్లని ఆఖరి నిమిషంలో డిక్లేర్ చేస్తారు. ఇది ప్రధానంగా చాలా ఎన్నికల్లో అట్లాగే జరిగింది. ఈసారి ఏమైంది అంటే, మొత్తం అంటే ఒక 5 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రాణాలకి తెగించి పోరాడుతున్నాయి. ఆ పోరాడుతున్న నాయకులు వాళ్ళని సెలెక్ట్ చేయటం, వాళ్ళని ఎంపిక చేసుకోవటం సులభం అయిపోయింది తెలుగుదేశం పార్టీకి. ఎవరైతే పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవటం ఈజీ అయిపోయింది. ఈసారి ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, తెలుగుదేశం, జనసేన, ఇంకా బీజేపీ డిక్లేర్ చేయలేదు అనుకోండి. ఈ 2 పార్టీలు అయితే మామూలుగా జగన్మోహన్ రెడ్డి విషయం మనం చూసాం. అంటే వైసీపీలో ఎమ్మెల్యే అయితే 20 కోట్లు పార్టీ దగ్గర డిపాజిట్ పెట్టాలి. 20 కోట్లు డిపాజిట్ పెట్టి
ఒక 30-40 కోట్లు కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టుకోవాలి. అంటే వాళ్ళు కాన్స్టిట్యున్సీకి 50 నుంచి 60 కోట్లు ప్లాన్ చేసుకున్నారు. అంటే ఖర్చు పెట్టాల్సిన ఇది. డిపాజిట్ ఎందుకు అని అడగచ్చు మీరు. ఎందుకు అంటే పొరపాటున గెలిస్తే అతను పార్టీ మారకుండా ఫిక్స్ చేయటానికి అనమాట. సో ఈ విధమైన ఏర్పాట్లు అంటే డబ్బుల క్రైటీరియాగా చేశారు. ఈ విషయాన్ని అంబటి రాయుడు పబ్లిక్లో చెప్పాడు. వచ్చేసి డబ్బులు నన్ను పెట్టమన్నారు, డిపాజిట్ ఎందుకు పెడతాను, నేను ఖర్చు పెట్టుకుంటాను కదా అంటే వినలేదు అని చెప్పాడు. మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా అదే చెప్పాడు. ఆయనైతే మరీ అన్యాయంగా 160 కోట్లు డిపాజిట్ అడిగారు. 160 కోట్లు డిపాజిట్ పెట్టి ఇంకొక 160 కోట్లు ఖర్చు పెట్టుకోవాలి నువ్వు అని చెప్పారు. అంటే మరి 320 కోట్లు ఖర్చు పెట్టి మేము అవసరం లేదులేండి అని చెప్పి ఆయన సైలెంట్ అయిపోయారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన మీద క్యాండిడేట్లకు కానీ వీళ్ళకి కానీ సదభిప్రాయం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు డబ్బులు ప్రస్తావన చేయటంలా. డబ్బుల ప్రస్తావన ఎక్కడ తీసుకురాకుండా క్షేత్రస్థాయిలో వీళ్ళు పని చేశారా లేదా, వీళ్ళు ఎంతవరకు ప్రజలతోటి మమేకమై ఉన్నారు అన్న క్రైటీరియాలు తీసుకోవటం వల్ల తెలుగుదేశం జనసేన క్యాండిడేట్లని సెలెక్ట్ చేసుకోవటం ఈజీ అయిపోయింది. దానివల్ల ఏం జరిగింది అంటే క్యాండిడేట్లని ఎంపిక చేసుకోవడం సులభం అయిపోయింది. మామూలుగా సాధారణ పరిస్థితుల్లో ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా సింగిల్ పార్టీ అనుకో, అటువంటి ఏముంది అదేముంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేసినట్టు చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ 2 పార్టీలు, మొన్నటి వరకు తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నాయి, ఇప్పుడు బీజేపీ కూడా వచ్చి చేరింది. అంటే 3 పార్టీలు, ఈ 3 పార్టీలు కూడా గత 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాయి క్షేత్రస్థాయిలో. అంటే ఏంటి, వాళ్ళకి నాయకత్వం ఉంది క్షేత్రస్థాయిలో, 3 పార్టీలకి ఉంది. మరి వాళ్ళందరినీ ఒప్పించి ఒక్కళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి అంటే ఎంత కష్టసాధ్యమైన పని ఇది. అంటే చర్చలు జరుపుకోవాలి. అట్ ద సేమ్ టైము క్షేత్రస్థాయిలో ఎవరు కూడా ఈ అసమ్మతి రాకుండా అవన్నీ కూడా పెళ్ళగకుండా అది మళ్ళీ కూటమికి ఎక్కడ దెబ్బ కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితులు. అంటే అందుకనే సంకీర్ణ రాజకీయాలు నడపడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. మనం కూడా అంటే ఒక ప్రజలు కూడా ఏం కోరుకోవాలి అంటే సంకీర్ణ రాజకీయాలను కోరుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే ఏదో ఒక వ్యక్తి వచ్చేసి తన ఇష్టారాజ్యంగా, తన సామ్రాజ్యంలాగా, తన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా నడపటం అనేది ప్రజాస్వామ్యానికి చెడు చేస్తుంది. ప్రజాస్వామ్యానికి అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి మీరు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయంటే విధాన నిర్ణయాలు ఈ 3 పార్టీలు కలిసి తీసుకోవాలి. అంటే దానివల్ల ఏమవుతుంది, ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే ఈ 3 పార్టీలు సార్ట్అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ప్రజలకి మేలు జరుగుతుంది. అంటే ఏకపక్షంగా ఒకే మనిషి కూర్చొని నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదు. ఇది ప్రజాస్వామ్యానికి అత్యవసరం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి ఇది అత్యంత అవసరం. మేడం, ముఖ్యంగా చూస్తే కూటమిలు అంటే 3 పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డప్పుడు అక్కడ అంటే వైసీపీ కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటిది ఇదే. ఏంటి అంటే వీళ్ళ అభ్యర్థుల్ని ప్రకటించుకున్నప్పుడు అసంతృప్తులు అసమ్మతులు పెద్ద ఎత్తున వచ్చి పడతాయి. వీళ్ళకి ఇంకా అభ్యర్థుల్ని నచ్చజెప్పుకోవటాలు, బుజ్జగింపులు, లేదంటే పార్టీలో వదిలి బయటకు వచ్చేస్తారు, ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నటువంటి ఒక అనుమానాలు అందరిలో సహజంగా కలిగింది. వైసీపీ అయితే ప్రధానంగా ఇలాంటి ఒక అవకాశం కోసం ఎదురు చూసింది. కానీ అంతా కూడా తిరిగిపడ్డది. మొత్తం తిరగబడి వాళ్ళ వేసుకున్నటువంటి అంచనాలన్నీ కూడా తిరగబడి ఈరోజు 3 పార్టీలు ఈ కూటమిగా ఏర్పడడం, అభ్యర్థుల్ని ప్రకటించాక అసలు సహజంగా అందరూ అనుకున్న ఆ అసమ్మతి రాగం కనిపించకుండా అంత నీట్గా ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకుని రావడం, ఇది రేపు ఎన్నికల్లో ఎలా ఉండబోతుందంటారు? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇది వీళ్ళు కలిసికట్టుగా చేశారన్నారు కదా, దీనికి ప్రధాన కారణం మన చంద్రబాబు గారిని చెప్పుకోవాలండి. ఆయనకి ఫస్ట్ నుంచి కూడా సంకీర్ణ రాజకీయాలు బాగా అలవాటు. ఆయన నేషనల్ నాయకుడిగా యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన మనిషి ఆయన వద్దనుకుని నాకు రాష్ట్రం ముఖ్యం అనుకుని ఆ రోజు వదిలేసుకున్నారు వారు. అందుకని దానికి ప్రధాన కారణం మనం చంద్రబాబు గారిని చెప్పుకోవాలి. మీరు చెప్పినట్టు వైసీపీ చాలా ఎదురు చూసింది, వీళ్ళలో చాలా గొడవలు వస్తాయి, ఇది అడ్వాంటేజ్ తీసుకుందామని. కానీ ఫస్ట్ నుంచి వైసీపీనే నష్టపోతూ వచ్చింది. మీరు కనుక గమనిస్తే మొట్టమొదటి ప్రకటించిన జాబితాలో వాళ్ళు కొత్త వాళ్ళకి ఇచ్చారు, ఇంచుమించు 88 మందికో ఎంతమందికో.
దానివల్ల నష్టపోయింది వాళ్ళే. తర్వాత తెలంగాణలో జరిగిన ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ తొందరపడ్డారని అనిపిస్తుంది మనకి. తర్వాత ఇచ్చిన లిస్టుల్లో పాత వాళ్ళకి ఇచ్చారు, కానీ ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు వాళ్ళు డబ్బుని ప్రధానంగా తీసుకుని ఇంచుమించు అంతే 50 కోట్లు రెడీ పెట్టుకోమని వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యేకి చెప్పారు. రేపు లిస్టు ప్రకటిస్తారనగా కూడా ఇవాళ కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళి ఎలాగైనా మా పేరు చేర్చండి, ఎందుకంటే మాకు పరువు పోతుంది నియోజకవర్గాల్లో అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆయన క్లియర్గా చెప్పాట 50 కోట్లు రెడీ పెట్టుకొని. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, మనం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కూటమికి వచ్చేసరికి ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు వెళ్ళి టీడీపీ వెళ్ళి ఎవరితో పొత్తు పెట్టుకోలేదు, పొత్తు కావాలని వాళ్లే వచ్చారు. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా అవసరం అండి. ఎందుకంటే రేపు పొద్దున్న అకౌంటబిలిటీ ఉంటుంది, అది చాలా ముఖ్యం. ఇందాక వారు చెప్పినట్టుగా ఒక పార్టీకే వచ్చారనుకోండి, అతను నేనే రాజు నేనే మంత్రి అంటాడు రేపు పొద్దున్న. ఇక్కడ అవకాశం ఉండదు. డెఫినెట్గా ఇది ప్రజలకి చాలా మంచి జరిగిందనే నేను అనుకుంటున్నా దీనివల్ల. అయితే ప్రధానంగా మనం చూస్తే ఈ రోజున తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, జనసేనలో కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, అంటే ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళకి 175 నియోజకవర్గాలు, వాళ్ళకి నాయకత్వం ఉంటుంది, అభ్యర్థులు ఉంటారు. కానీ ఈ రోజున మరి అభ్యర్థుల్ని ప్రకటించేటప్పటికి తెలుగుదేశం పార్టీ దాదాపు 144 సీట్లు వాళ్ళు తీసుకున్నారు, భారతీయ జనతా పార్టీ 8, 21 స్థానాలు జనసేన. మరి మిగతా స్థానాల్లో పెద్ద ఎత్తున అసంతృప్తులు, అసమ్మతులు వస్తాయని భావించిన చోట ఈరోజు ఏదో అడపతడప 1-2 సందర్భాలు తప్పితే ఎక్కడా లేదు. కానీ వైసీపీలో పూర్తి భిన్నం. ఒకవైపునేమో ఏదో ఐఏఎస్ని ఐపీఎస్ని ట్రాన్స్ఫర్లు చేసినట్లుగా ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేసుకోవటం, నియోజకవర్గ ఇన్ఛార్జీలను ట్రాన్స్ఫర్ చేసుకోవటం, ఆ పార్టీలో పెద్ద ఎత్తున అసంతృప్తులు చెలరేగటం, ఈ రెండిటి మధ్యన వ్యత్యాసం ఎలా ఉందంట? చాలా ఎక్కువగా ఉంది. మీరు చెప్పినట్టుగా వైసీపీకి భిన్నంగా ఉంది ఇక్కడ ఈ కూటమి. ఎందుకంటే ఇందాక వారు చెప్పినట్టుగా క్షేత్రస్థాయిలో మొదటి నుంచి ఎలాగైనా అంటే గెలుపు దృష్టిలో పెట్టుకుని మొదటి నుంచి కూడా అన్ని పార్టీలు క్షేత్రస్థాయిలో పనిచేశాయి. అంతేకాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ పార్టీకి సీట్లు ఇచ్చినా వారు, ప్లస్ ఏ అభ్యర్థిని ఎంపిక చేసినా వారిని బుజ్జగించి, అంటే ఎక్కడ అసంతృప్తి రాకుండా ముందుగానే మీరు త్యాగాలకు సిద్ధం కండి అని వాళ్ళని సంసిద్ధం చేశారు ఆయన. అందువల్ల కూడా ఒక రకంగా ఆయన ముందు నుంచి వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళని మంచి మార్గంలో నడిపించి, మీరు దీనికి ఎదురు చెప్పొద్దు, బికాజ్ మనం రాష్ట్ర ప్రయోజనాలే మనకి ముఖ్యం అనేది వారి మనసులో పెట్టబట్టి ఇక్కడ అసంతృప్తి అనేది మనకి తలెత్తలేదండి. మీరు చెప్పినట్టుగా అసంతృప్తి రాలేదు, అది ముఖ్యమైన కారణం అని నేను అనుకుంటున్నాను. సార్, ముఖ్యంగా మీరు చెప్పండి, ఈ రోజున ఏదైతే జనసేన, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఇద్దరిది కూడా ఒకటే ఇది. జనసేన అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వము, ఈసారి రాష్ట్ర ప్రయోజనాలని మనం చూడాలి, కాబట్టి త్యాగాలకు సిద్ధంగా అంటూ తెలుగుదేశం పార్టీ కూడా అదే చెప్పుకొచ్చింది. వీళ్ళు అసలు అంటే ఈ రెండిటి పొత్తు పొడిచిన తర్వాత తీసుకొచ్చినటువంటి పరిస్థితులు, అంటే నాయకత్వాన్ని ఇంకా అభ్యర్థులు ప్రకటించక ముందే వాళ్ళు ఏ రకంగా అయితే తీసుకొచ్చారు, ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత, అంటే భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో కలవకముందు అనేక అభిప్రాయాలు, చాలా కొంత అనుమానాలు కూడా వచ్చినాయి. అంటే రేపు భారతీయ జనతా పార్టీ వస్తే ఏంటి, ఇక్కడ తెలుగుదేశం కొంత వ్యతిరేకతతోటి ఆ పార్టీ మీద ఉంది కదా, మరి రేపు ఎలా కలుస్తారు అని చెప్పి దాన్ని కూడా ఓవర్కమ్ చేసి వీళ్ళు ఈ రోజున కూటమి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి విధానం, రేపొద్దుట అంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది చాలా కీలకం ఇక్కడ. రేపు మరి 3 పార్టీలకి సంబంధించి నాయకులు ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటేనే వీళ్ళు అధికారంలోకి రాగలుగుతారు. కాబట్టి అసలు వీళ్ళు వచ్చినటువంటి విధానాన్ని ఎలా చూడాలి, ఈ ఓట్ ట్రాన్స్ఫర్ రేపు ఎలా ఉండబోతుంది, జరిగే అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇది బేసిక్గా ఏంటి అంటే, మామూలుగా సాధారణంగా ఏంటి అంటే 2 పార్టీల నాయకులు కూర్చొని మన ఇద్దరం పొత్తు పెట్టుకుందాం అని చెప్పి క్యాల్కులేషన్స్ వేసుకుంటారు. అవును. ఆంధ్రప్రదేశ్లో ఏంటి అంటే, థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి, మొత్తం ప్రజలందరినీ కూడా అసలు వాళ్ళని అటు ఇటు చూడకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేటప్పటికీ ప్రజలు ఆలోచిస్తూ వచ్చారు. ఇదేంటి ఈ నిరంకుశ విధానాలు, మనకి ఇప్పటివరకు మనం చూడలేదు, మనం స్వేచ్ఛగా బతికాము, జేబులో డబ్బులున్నా లేకపోయినా కానీ మన స్వేచ్ఛని ఎవరు హరించలేదు అన్న ఉద్దేశంలో వాళ్ళు వచ్చేసారు. దాదాపుగా వచ్చేసినప్పుడు తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తే బాగుంటుంది, 2 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ ఓట్లు చీలతాయేమో అని ప్రజలు భయపడ్డారు. ఇక్కడ అదే అన్నమాట. దాంతో తెలుగుదేశం మీద ప్రెషర్ పెట్టారు ఎవరు, ప్రజలు. అంటే 2 పార్టీల కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా జనసేన మీద ప్రెషర్ పెట్టారు. మీరిద్దరు కలిసి పోటీ చేస్తే బాగుంటుంది, మీరిద్దరు
ఎందుకు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు భయంకరంగా ప్రవర్తించింది. అసలు భయానకంగా యుద్ధ వాతావరణం. పాకిస్తాన్ బార్డర్లో కూడా ఇటువంటి టెన్షన్స్ లేని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం. తెలుగుదేశం కొన్ని ఎలక్షన్లని బాయ్కాట్ చేసింది, జనసేన కూడా పోటీ చేయలేదు. కానీ లోకల్గా తెలుగుదేశం జనసేన నాయకులు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి క్యాండిడేట్లను నిలబెట్టారు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే. అట్లా తెలుగుదేశం జనసేన కాంబినేషన్లో నిలబెట్టిన అభ్యర్థులందరూ గెలిచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే అంత ప్రభావం చూపిస్తే తెలుగుదేశం అయితే పోటీలో లేము అని చెప్పేసి ప్రకటించింది. తెలుగుదేశం ఇద్దరు అంటే అనఫిషియల్గా తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు కలిసి పోటీ చేసుకున్నారు. అవును. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో మనం చూసాము ఎంత ప్రతాపం ఎట్లా చూపించాడో. మొత్తం అసలు పోలీసు వ్యవస్థ మొత్తం స్థానిక సంస్థలు జరపాల్సిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్నే నిర్బంధించే పరిస్థితి తీసుకొచ్చాడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయన ఎక్కడికి వెళ్లకుండా నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు అని ఆంక్షలు పెట్టి ఎవరిని ఎన్నికల కమిషనర్నే ఆపేశాడు అనమాట. ప్రధాన ఎన్నికల అధికారిని ఆయన మీద ఆంక్షలు పెట్టాడు. జిల్లాలకు వెళ్తే కలెక్టర్లు రాలేదు, నాయకులతోటి ఎదురుదాడి చేయించాడు. ఇటువంటి అంటే చెప్పా కదా, పాకిస్తాన్ సరిహద్దుల్లో కూడా లేని టెన్షన్ వాతావరణాన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చవి చూశారు. అందుకని వాళ్ళు ఏమనుకున్నారంటే తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయాలి, కలిసి పోటీ చేస్తే ఈ రాజకీయం మారుతుంది, ఈ అరాచకం నుంచి మనం బయటపడతామని చెప్పి వాళ్ళు ప్రజలు ఒత్తిడితోటి ఈ రెండు పార్టీలు కలిసినాయి. అవును, పొత్తు ప్రకటించండి అని చెప్పి చాలా అసలు ఇది ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి లేదు. అందువల్ల తెలుగుదేశం జనసేన మధ్యలో ఆ అండర్స్టాండింగ్ కంటిన్యూ అవుతున్నది. భారతీయ జనతా పార్టీ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది అంటే భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా ఎదగటానికి ప్రయత్నం చేసింది. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రంగా ఎదగదామని ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నంలో ఏం జరిగింది అంటే భారతీయ జనతా పార్టీ నాయకుల్లో కొంతమంది ఏమో జగన్కి అనుకూలంగా, కొంతమంది చంద్రబాబుకి వ్యతిరేకంగా, ఇట్లా రెండు శిబిరాలుగా విడిపోయి ఉన్నారు. మనం అది స్పష్టంగా కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చూసాము. సోము వీర్రాజు అధ్యక్షుడిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత మొత్తం ప్రజలందరికీ తెలిసిపోయింది ఇదంతా చంద్రబాబుకి వ్యతిరేకంగా కూటమి కడుతున్నాడు సోము వీర్రాజు, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నాడు. సోము వీర్రాజుతో పాటు జీవీఎల్ నరసింహారావు, అవును, వీళ్ళిద్దరి కాంబినేషన్లో అసలు జగన్ మీద వేగవాళ్ళని కూడా చేశారు. ఒకనొక దశలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అంటే వైసీపీ బ్రాంచ్ ఆఫీస్గా మారింది. ఆ పరిస్థితులు తీసుకొచ్చేటప్పటికి బీజేపీ క్యాడర్లో కూడా ఆ డిస్ప్యూట్లు చివరి దాకా వచ్చినాయి. అంటే కన్నా లక్ష్మీనారాయణ పెట్టిన జిల్లా అధ్యక్షులందరినీ సోము వీర్రాజు తీసేశాడు. సోము వీర్రాజు పెట్టిన వాళ్ళల్లో సగం మందిని తర్వాత వచ్చిన పురంధేశ్వరి తీసేశారు. ఈ విధమైన పర్మిటేషన్స్ కాంబినేషన్లో బీజేపీలో కింది స్థాయి వరకు కూడా కన్ఫ్యూజన్ ఉంది. సో ఆ కన్ఫ్యూజన్ కారణంగా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రధానంగా వస్తుంది, అంటే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా. ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా ఏం ఆలోచిస్తున్నారు అంటే అధిష్టానం అంటే బీజేపీ కేంద్ర పార్టీ వాళ్ళు అన్నీ ఆలోచించిన తర్వాతే ఈ పొత్తు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మనం బీజేపీ అధినాయకత్వం ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలి. మన వ్యక్తిగత లాభాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టకపోతే దేశం మొత్తం బీజేపీ వచ్చి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆనవాళ్ళు లేకుండా పోతే అది మనకే అవమానం అని ఆలోచించి బీజేపీ నాయకుల్లో కూడా ఇప్పుడు మార్పు వచ్చింది. అందువల్ల మీరన్న ఓటు ట్రాన్స్ఫర్ అంశం అనేది అది ఈ మూడు పార్టీల మధ్య పెద్ద సమస్య కాదు అనేది నా ఒపీనియన్. అయితే ఇక్కడ ఇంత మాట్లాడుకున్నాం కానీ ఒక్క అంశం మనం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సింది ఏంటి అంటే మూడు పార్టీల మైత్రి వీళ్ళది ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఎలాగుంది, రేపొద్దుట ఎలక్షన్ ఎలా ఉండబోతోంది మూడు పార్టీలది అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కానీ వైసీపీలో నెలకొన్నటువంటి పరిస్థితులు అంటే అభ్యర్థుల్ని ప్రకటించాక వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని నియోజకవర్గాల్లో అందుబాటులో లేకపోవటం, ఇవి ఎలా చూడాలి?
అదే ఇప్పుడు వైసీపీలో ఏంటి అంటే అంత క్యాష్ అండ్ క్యారీ విధానం నడుస్తున్నది కాబట్టి చాలామంది వెనక బ్యాక్అవుట్ అయిపోతుంది. ఇప్పుడు వైసీపీ ప్రధానంగా నడుస్తున్నది ఏంటంటే సోషల్ మీడియా బలంతో నడుస్తుంది. సోషల్ మీడియాలో వాళ్ళు అంటే రకరకాల ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళు లైవ్లో వస్తూ ఉన్నారన్నమాట. అందువల్ల పార్టీ స్ట్రక్చర్ లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొత్తం అంటే గత ఎన్నికల్లో 23 స్థానాలకి పరిమితమైంది. అవును. మరి 23 స్థానాలకి పరిమితమైన పార్టీ మళ్ళీ ఇంత బలంగా ఎట్లా తయారైంది అంటే కార్యకర్తల బలం ఉన్నది. అవును. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీకు అసలు పార్టీకి ప్రభుత్వానికి డిఫరెన్స్ లేకుండా నడుపుకున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ పార్టీ బలంగా కనపడుతూ ఉంటుంది. గవర్నమెంట్ అంటే అధికారాలు కొని తగ్గిపోతూ ఉండేసరికి పార్టీలో ఉన్న బలహీనతలు పైకి వస్తూ ఉంటాయి. ఇది వైసీపీకి జరుగుతున్నది. వైసీపీ ఇప్పుడు పార్టీ పరంగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఏమాత్రం అంటే మామూలుగా సాధారణంగా చేసే పని ఏంటి అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కనీసం ఆవిర్భావ దిన రోజున జెండా పండుగని చేసుకుంటారు. అవును. అంటే పార్టీ ఆవిర్భావం రోజున ప్రతి గ్రామంలో జెండా ఎగరేయండి అని అడుగుతారు. అటువంటి కార్యక్రమాలు కూడా వైసీపీ చేయలేదు. దాంతో ఏమైందంటే పార్టీకి స్ట్రక్చరే లేదు. కింద దాకా స్ట్రక్చరే లేదు. ఇప్పటి వరకు పోలీసు బలగాలతోటి పార్టీ నడిచింది. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోలీసులు కూడా ఒక్కొక్కళ్ళు పక్కకి పోతారు. అందుకని పార్టీ వైఫల్యం కనపడుతూ ఉన్నది. ఇది ప్రధానంగా. మేడం, మీరు అంటే మీ కెరియర్లో ఎన్నో ఎలక్షన్స్ చూసుంటారు. కానీ ఇంత మ్యాండేట్ తోటి అంటే 151 మంది ఎమ్మెల్యేలు గెలిచి అంత బలంగా అధికారంలోకి వచ్చినటువంటి ఒక రాజకీయ పార్టీ 5 ఏళ్ళు ఒక టర్మ్ కంప్లీట్ అయ్యేలోపు ఇంత ఇదిగా కొలాప్స్ అయిపోవటం, ఇలాంటి పరిస్థితులు ఇలాంటి రాజకీయ పార్టీని ఎప్పుడైనా చూసారా? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితిని చూస్తే ఏం చెప్తారు? 151 గెలవటమే కాదు, ఒక 6గురిని పక్క నుంచి కూడా తెచ్చుకున్నారు. అవును. అంటే ప్రజలు ఏమనుకున్నారంటే ఒక్క అవకాశం ఆయన అడిగేసరికి ఒక రకంగా మంచి చేశారండి ప్రజలు. ఎందుకంటే లేకపోతే ఆయన అడుక్కుంటూనే ఉంటాడు, వీళ్ళు ఇవ్వలేదనుకోండి మనకి అరాచకాలు బయటికి రావు కదా. ఇప్పుడు ఒక 5 ఏళ్లతోటే జనాలకి ఒక వెరపు వచ్చేసింది వాళ్ళ మీద, అంటే ప్రభుత్వం మీద, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద. సో ఇది మంచే జరిగిందని నేను అనుకుంటాను. ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లుగా ఉన్న పార్టీ, ఇది ఒక సిస్టమేటిక్గా ఉందండి, ఒక వ్యవస్థ ఇది. కాబట్టి అది లేదు మీకు వైసీపీలో. ఇప్పుడు నేనే ఒక్క మనిషితోటి పార్టీ నడపాలి, తర్వాత నా అనుంగు శిష్యుడు అన్ని నా తరఫున మాట్లాడాలి అనుకుంటే అది పార్టీ ఎందుకు అవుతుందండి? అక్కడ కార్యకర్తల బలం లేదు. ఇప్పుడు రేపొద్దున నెగ్గుతామనే ఎలాగా వాళ్ళకి నమ్మకమే లేదు. ఇప్పుడు ఆ భయంతో వాళ్ళు చేసే తప్పులన్నీ ఉంటాయి. అది తెలుగుదేశానికి లేదు. కాబట్టి వైసీపీకి వాళ్ళు ఇవ్వటం అనేది నన్ను అడిగితే ప్రజలు ఒకసారి ఒక రుచి చూపించేసారి అయిపోయింది. అక్కడితో జనాలు ఇప్పుడు ఎలా విముక్తి చెందాలా అని కోరుకుంటున్నారు ఆ పార్టీ నుంచి. కానీ ఇప్పుడు ఆ పార్టీ ఇలాంటి పరిస్థితులు అంటే అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత కూడా నియోజకవర్గంలో తిరగాలి, ఎన్నికలకి మరి ఆల్రెడీ కోడ్ నడుస్తూ ఉంది, ఇంక కొద్ది రోజుల సమయం ఉంది. అలాంటి సమయంలో ప్రజలకి దగ్గర అవ్వాలి, ప్రజలతో మమేకం అవుతూ ప్రజల్లో ఉండి తిరగాల్సినటువంటి అభ్యర్థులు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని వాళ్ళు అందుబాటులో ఉండట్లేదు పార్టీకి, ప్రజలకి. అంటే ఎలా చూడాలి ఈ పరిస్థితి? ఎలా చూడాలంటే అదేనండి, ఇప్పుడు దాన్ని బట్టి అర్థమవుతోంది మనకి వాళ్ళలో భయం వచ్చింది, ప్లస్ డబ్బు పెట్టాలి అనేసి ప్రతి క్యాండిడేట్ 50 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడండి? అంతే కదా. ఇప్పుడు 50 కాకపోతే 30 అయినా పెట్టాలి. ఇప్పుడు ప్రజలు కూడా తెలివిగా ఉన్నారండి. ఇప్పుడు డబ్బులు ఒకళ్ళ దగ్గర తీసుకుంటున్నారు, ఓటు ఇంకొకళ్ళకి వేస్తున్నారు. వాళ్ళు ఎవరిని తెలివైన వాళ్ళు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ జనాలు అయితే చాలా తెలివైన వాళ్ళు ప్రజలు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి తెలుసు, వీళ్ళు భయపడి దాముకుంటున్నారు నన్ను అడిగితే అభ్యర్థులు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళు అభ్యర్థులుగా ప్రకటించబడ్డారు కాబట్టి ఏం చేయాలో తెలియక స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నారు అంతే. రైట్. ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఆంధ్ర పొలిటికల్ లీగ్ అనేటువంటి ఈ రణరంగంలో కూటమి ఏదైతే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తూ ఉంటే, మరి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓటమి దిశగా తన పార్టీ ప్రయాణం అయితే నడుస్తూ ఉంది. ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక స్పష్టమైనటువంటి తీర్పు. కాబట్టి రాబోయేటువంటి రోజులు అంటే భవిష్యత్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి ఒక స్వర్ణ
స్వర్ణయుగంగా ఉండబోతోంది అన్నటువంటి భావనని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.